మేకింగ్ ఆఫ్ 'బాహుబలి' అంత ఈజీ విషయం కాదు. కానీ మీరు మీ వర్క్‌ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి చాలా యూ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అని అర్థమవుతుంది. ఆ! కంప్లీట్‌గా ఇన్వాల్వ్డ్ కదండీ ది హోల్ ఫ్యామిలీ. చాలా అందరూ రమ చాలా. గారు, వల్లి గారు, అవును. కీరవాణి గారు, మీరు అవును. చుట్టుపక్కల ఉండే ప్రతి వాళ్ళు. సో, ఈ వర్క్ అంతా ఇంటికి క్యారీ అవుతూ ఉంటుందా? అండ్ ఇల్లు, వర్క్ పెద్ద తేడా ఉండదండి. 2 కలిసిపోయి ఉంటాయి. అంటే హ్మ్. సెట్‌లో ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం. ఇంట్లో సెట్ విషయాలు మాట్లాడుకుంటా ఉంటాం. సో, సెపరేషన్ అంత సెపరేట్ లైన్ ఉండదండి. ఈ వర్క్ ఇక్కడితో అయిపోయింది. ఆ ఇంటికెళ్తే వేరే లైఫ్ అని అలా ఉండదు. 2 కలిసిపోయే ఉంటాయండి. ఓకే. ఇక 4 ఏళ్ళు ప్రభాస్‌తో ప్రయాణం. తన బిహేవియర్ కానీ, తన యాక్టింగ్ కేపబిలిటీస్ గాని వీటి గురించి. 3½ ఇయర్స్ ప్రభాస్ ఈ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాడు. మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట్ ఔట్ అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ అవును. మా సినిమా కూడా చేశారు. బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో, అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాను. తను లేకపోతే అవ్వదు 'బాహుబలి' టైటిల్ పెట్టినందుకో బట్ వాటెవర్ తనంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి ఈ సినిమా. ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్. మరి కథ కాంటెస్ట్‌కి వచ్చినప్పుడు హ్మ్. నాన్నగారు హ్మ్. విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు. వి లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్. మరి దీనికి ఆయన ఇన్‌పుట్స్ ఇంకా నాన్నగారు కథ మొత్తం కథంతా చెప్పరండి. హ్మ్. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు. ఓకే. కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు. అయి ఎంత బలంగా నాటుకుపోతాయంటే మైండ్‌లో తిరుగుతానే ఉంటాయి. ఆ విజువల్స్ తిరుగుతానే ఉంటాయి. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఇది వదలదు. మైండ్‌ని అలాగా వైబ్రేట్ చేస్తూనే ఉంటాయండి. యాక్చువల్‌గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచే వస్తది. ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తది. ఆ క్యారెక్టర్స్‌ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండీ! ఒక లెవెల్‌లో ఒక మ్యాంటిల్ మీద పెట్టేసుకొని ఊహించుకుంటాం. సో, ఆళ్ళకి ఏమాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు, ఏదో బాధొచ్చేస్తా ఉంటదన్నమాట. సో, అది కరెక్ట్‌గా అయ్యే వరకు మళ్ళీ చేస్తూ ఉంటాం. అందుకనే టైం పట్టడం గానీ, ఆ క్వాలిటీ కోసం అండి బేసిక్‌గా మొత్తం అంతా జరిగేది. సో, అదంతా ఆ నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్ ఫస్ట్ స్టోరీ తర్వాత హ్మ్. ముందే చెప్పిన క్యారెక్టర్స్, ఆ ఇన్సిడెంట్స్ నుంచి